సో ఇక తమిళనాడులో మళ్ళీ భాషా యుద్ధం మొదలైంది సార్. హిందీని ఇంపోజ్ చేస్తున్నారు, మా మీద హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మళ్ళీ గొడవ మొదలుపెట్టారు. స్టాలిన్ ఆల్రెడీ భారతీదాసన్కి సంబంధించిన ఒక పోయంని ట్వీట్ చేశాడు, నేను అది చూశాను యాక్చువల్లీ. అంటే హిందీ పేరిట మా పైన ఒక దాడి చేస్తున్నారు అనే టోన్ ఏదైతే అన్నాదురై టైం నుంచి, అంతకుముందు పెరియార్ టైం నుంచి నడిపిస్తుంటూ వచ్చారో, సో అదే లైన్ని మళ్ళీ ఇప్పుడు డిఎంకే తీసుకుంటున్నది. ఏంటి సడన్గా ఎందుకు ఇంత మళ్ళీ ఒక తమిళ్ ప్రైడ్ అనే దాన్ని తీసుకొస్తే కానీ డిఎంకే సర్వైవల్ కష్టంగా ఉన్న పరిస్థితి ఉందా? అంటే డెఫినెట్గా అది వాళ్ళకి ఇప్పుడు కాదు, అది మీరు చెప్పినట్టు అన్నాదురై టైం నుంచే ఉంది. అది అదే వీళ్ళకి తమిళ్ అనేది ఒక ప్రైడ్ లాంగ్వేజ్ అని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు. ఎస్, ఇప్పుడు మన తెలుగులో కూడా చెప్పుకోవచ్చు, మాది కూడా చాలా పాత భాష మాది కూడా అని చెప్పి మలయాళీ వాళ్ళు కూడా అంటారు. అది ఎవ్రీబడి విల్ సే దట్. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మీకు కేరళలో ఎందుకు లేదు సాయి గారు? ఏ రాష్ట్రంలో లేదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది. సరే, నార్త్ ఇచ్చి పక్కన పెట్టండి. కర్ణాటక అప్పుడప్పుడు కర్ణాటక కూడా కొంచెం గొడవ చేస్తారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు నేర్చుకున్నవి. కర్ణాటకలో అక్కడ బోర్డు పెట్టకూడదు, మిగతా లాంగ్వేజ్లో బోర్డు, కన్నడలోనే బోర్డు ఉండాలని చెప్పి గొడవ చేస్తుంటారు, చూస్తుంటారు రెగ్యులర్గా. అది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదు ఈ ప్రాబ్లం? ఇక్కడ కూడా మనం కూడా సౌతే కదా, టెక్నికలీ సౌతే కదా, మనం యాక్చువల్లీ సెంట్రల్, యాక్చువల్లీ మనం మోర్ దెన్ సౌత్. కేరళలో ఎందుకు లేదు? అక్కడ కూడా మలయాళం కదా. అక్కడ ఇప్పుడు మ్యాక్సిమం వర్క్ చేస్తున్న బయట నుంచి వచ్చేటోళ్ళు. తమిళనాడుకి వెళ్ళండి, మ్యాక్సిమం వచ్చేటోళ్ళు హిందీ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారా? కాదు కదా, హిందీలో. అప్పుడు మీరు ఏ భాషలో మాట్లాడతారు వాళ్ళతో? పిల్లలకి 3 భాషలు నేర్పి ఏ ప్రాబ్లం లేదు సాయి గారు. 3 లాంగ్వేజ్ పాలసీ అని సెంట్రల్ గవర్నమెంట్ది చాలా మటుకు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, ఇప్పుడు కాదు 60-70 నుంచి పాలసీ నడుస్తుంది. అప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేకంగా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. రైల్వే ప్లాట్ఫామ్, రైల్వే స్టేషన్ బోర్డులు మొత్తం బ్లాక్ పెయింట్తో కొట్టేశారు. బ్యాంక్ పేర్లు హిందీలో ఉంటే మొత్తం దాన్ని బ్లాక్ పెయింట్తో కొట్టేశారు. ఇది వాళ్ళకి కన్సిస్టెంట్గా ఈ కీప్ ద కెటిల్ బాయిలింగ్ అంటారు ఇంగ్లీష్లో. అది వేడి నీళ్ళు చేస్తూనే ఉండాలి, దాని వేడి పాలసీ అనమాట. ఎప్పుడు దాన్ని కంప్లీట్గా బాయిల్ చేస్తూనే ఉంటేనే వీళ్ళకి ఓట్లు వస్తుంది. చూడండి ఇక్కడ ఓవైసీ ఎట్లా చేస్తారు, బీజేపీ వస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వస్తున్నారు అని చెప్పి ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ భయపడిపిస్తారు. ఇదే పాలసీ వీళ్ళది ఉంది. హిందీ వస్తుంది, హిందీ వస్తుంది, హిందీ వస్తుంది. రేపు ఈ పిల్లలు సాయి గారు నార్త్కి వెళ్ళి పని చేయాలంటే, లేకుంటే నార్త్లో ఒక కోర్స్ చేయాలంటే వర్కింగ్ నాలెడ్జ్ హిందీ అని ఉండాలి కదా సాయి గారు. రేపు వారి ఫాదర్కి రేపు ట్రాన్స్ఫర్ అయ్యారు, చెన్నై నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు, లేకుంటే ఢిల్లీ ఎందుకు భోపాల్కి వెళ్ళారు, ఏం చేస్తారు సాయి గారు? వాళ్ళు మళ్ళీ హిందీ నేర్చుకోవాలంటే 8th క్లాస్ టు 9th క్లాస్ మరి నేర్చుకోలేరు మీరు. దిస్ నో హార్మ్ ఇన్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, ఇప్పుడు ఐఎమ్ నాట్ ఫ్రమ్ హియర్, తెలంగాణ స్టేట్ కాదు, ఆంధ్ర కాదు, కేరళ నుంచి, కానీ తెలుగు నేర్చుకున్నాను కదా, చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను. హిందీ నేర్చుకున్నాం, అదే మీరు చెప్పారు కరెక్ట్. హైదరాబాద్లో ప్రాబ్లం లేదు మనకి. మనం మాట్లాడుతుంది యాక్చువల్లీ హిందీ కాదు, ఇక్కడ మనం దక్కనీ మాట్లాడతాం. దక్కనీ విచ్ ఇస్ ఎ కరప్ట్ ఫార్మ్ ఆఫ్ ఉర్దూ. దీంట్లో మరాఠీ వర్డ్స్ ఉన్నాయి, దీంట్లో కన్నడ వర్డ్స్ కూడా ఉన్నాయి, హౌ, కైకు, ఇదంతా మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు సాయి గారు. చాలా మటుకు ఐ థింక్ తెలంగాణ ఇస్ ఐడియల్ స్టేట్. ఇక్కడ మీకు తెలుగు వచ్చే బతకొచ్చు, మీకు హిందీ వచ్చే, అది ఇంకా నో ప్రాబ్లం, ఇంగ్లీష్ ఇంకా నడుస్తుంది. ఇక్కడ ఎవరు వచ్చి చెప్పారు మిమ్మల్ని తెలుగు బోర్డులో పెట్టాలని చెప్పలేదు. ఇవాళ దగ్గర జరిగిందా సాయి గారు ఎప్పుడైనా? అది జరగలేదు. కానీ బెంగళూరులో జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ షావనిజం అనేది సాయి గారు ఇట్స్ అ వెరీ వెరీ డేంజరస్ థింగ్. మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ఎన్ని లాంగ్వేజ్ కావాలంటే అన్ని లాంగ్వేజ్ నేర్చుకోమని. ఇదే పేరెంట్స్ స్పానిష్,కి ఫ్రెంచ్కి నేర్చుకోమంటారు, జర్మన్ నేర్చుకుంటున్నారు. దయానిధి మారన్ మన లోక్సభలో ఒక ఇన్సల్టింగ్ స్టేట్మెంట్ చేశారు సంస్కృత్ గురించి. ఎందుకు సాయి గారు? సంస్కృత్ మీరు ఇంపోజ్ చేస్తున్నారు. 75,000 మంది సంస్కృత్ మాట్లాడతారు, ఏదో సర్వేలో వచ్చిందంట. సో మీరు సంస్కృత్ ట్రాన్స్లేషన్ ఎందుకు ఇస్తున్నారు? ఆర్ఎస్ఎస్ కోసం ఇస్తున్నారని. దయానిధి అనే పేరే సంస్కృత్ పేరు. నా పేరు సురేష్ ఇస్ అగైన్ సాయి. మనం అంతా సంస్కృత్ నుంచే తీసుకుంటున్నాం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్. కానీ వీళ్ళకి ఈ హిందీ వ్యతిరేక పెట్టుకుంటేనే వీళ్ళ షాప్ నడుస్తుంది సాయి, దుకాణం నడుస్తుంది వీళ్ళది. ఇదే స్టాలిన్ వాళ్ళ స్కూల్ నడిపిస్తారు వాళ్ళ ఫ్యామిలీ. ఆ స్కూల్లో సిబిఎస్ఈ ప్యాటర్న్, అక్కడ 3 లాంగ్వేజ్ పాలసీ నడుస్తుంది, వాళ్ళకి ప్రాబ్లం లేదు. వీళ్ళది ఎట్లా అయిపోయిందంటే సాయి గారు, వీళ్ళ ఓన్ ఫ్యామిలీ చూసుకుంటారు, వాళ్ళంతా హిందీ అన్నీ నేర్చుకుంటారు, కానీ మిగతా వాళ్ళు నేర్చుకోకూడదు. ఎందుకంటే వాడు బయట వెళ్ళి సర్వైవ్ చేయలేడు. కరెక్ట్. మీరు మీ ప్రజలకు ఇచ్చేసండి డెమోక్రటిక్ రైట్. మీరెవరండి డిసైడ్ చేయడానికి వాళ్ళు ఏం నేర్చుకోవాలనేది? 3 లాంగ్వేజ్ పాలసీ, దే కెన్ లెర్న్ ఎనీ 3 లాంగ్వేజెస్. వాళ్ళు నేర్చుకోనియండి. మదర్ టంగ్ కంపల్సరీగా నేర్పియాలి. ఈవెన్ ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. ఐ నెవర్ సే నో. మీరు తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఉంటే తెలుగు నేర్చుకోవాలి కంపల్సరీ. కానీ బయట నుంచి ఒక అబ్బాయో అమ్మాయో వాళ్ళ ఫాదర్ ట్రాన్స్ఫరబుల్ జాబ్, బ్యాంక్ జాబో, సెంట్రల్ గవర్నమెంట్ జాబో, డిఫెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా 9th క్లాస్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు లైఫ్ అంతా వాళ్ళు కంప్లీట్ నార్త్లో ఉన్నారు, హిందీ నేర్చుకున్నారు. ఇక్కడ సడన్గా వచ్చి మీరు తెలుగు నేర్చుకోవాలంటే ఎట్లా నడుస్తుంది సాయి గారు? అది ప్రాబ్లం. మహారాష్ట్రలో అదే ప్రాబ్లం నడుస్తుంది.
చాలా మటుకు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకురావట్లేదు అక్కడికి. వాళ్ళు ట్రాన్స్ఫరబుల్ జాబ్ అంటే వాళ్ళు అక్కడ ఉన్న అక్కడే ఉంచుకుంటున్నారు. మీకు సడన్గా వచ్చి మరాఠీ నేర్చుకోవాలంటున్నారు. 9th క్లాస్లో 10th క్లాస్లో మరాఠీ కంపల్సరీ. ఎట్లాది? సో దట్ ఈస్ సమ్వేర్ వీ హ్యావ్ టు మేక్ అ కాంప్రమైజ్. సాయి గారు 3 లాంగ్వేజ్ పాలసీ కరెక్టే, కానీ మీకు ఇంత వ్యతిరేకత ఎందుకు? ఓకే, బ్లాక్ బోర్డుల మీద, స్టేషన్ బోర్డుల మీద, బ్యాంక్ బోర్డు మీద మీరు ఎందుకు టార్ తీసుకొని కొట్టేస్తున్నారు? ఎందుకు పెయింట్ కొడుతున్నారు? మీరు ఢిల్లీకి వెళ్ళి హిందీ ఇంత బాగా మాట్లాడతారు, అప్పుడు మీకు ప్రాబ్లం లేదా? మీకు ఇక్కడ వచ్చింది మీకు ప్రాబ్లం ఉందా హిందీ మాట్లాడితే? ఇది సాయి గారు ఎక్కడ రాబోతుంది, చాలా డేంజరస్ కాంగ్రెస్కి. ఇది వీళ్ళ అలయన్స్ పార్ట్నర్ ఇండియా అలయన్స్లో. ఈ హిందీ తిట్టి లాస్ట్లో యూపీలో ఈ మెసేజ్ వెళ్తుంది సాయి గారు. పొద్దున్న లేవగానే వీళ్ళందరూ హిందీ వాళ్ళని తిడుతున్నారు అని చెప్పి ఆ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళు వాడుకుంటారు. జరగబోతుంది ఇదే చూడండి. ఈ షావనిజం అనేది నేర్చుకోండి. ఐ మీన్ ఐ కెన్ స్పీక్ జర్మన్ ఆల్సో సాయి గారు. ఫ్రెంచ్ చేసుకున్నాను, జర్మన్ నేర్చుకున్నాను కాలేజీలో ఉన్నప్పుడు. కానీ కన్వర్జేషనల్ అబిలిటీ ఉండదు దగ్గర. ఎవరైనా మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు తెలుగు మీతో నేను మాట్లాడకపోతే, ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాట్లాడకపోతే ఐ లూజ్ మై టచ్. కరెక్ట్. సో దట్ ఈస్ సంథింగ్. తమిళ్ మాట్లాడతాను, కానీ తమిళ్ ఐ కాన్స్టెంట్ ఎవరితో మాట్లాడితే ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తమిళ్. కన్నడ నేర్చుకున్నాను, కానీ కన్వర్జేషన్ లేదు నాకు, ఎవరు మాట్లాడలేదు ఇక్కడ ఆ లాంగ్వేజ్లో. సో ఇదంతా మనం ఏంటంటే ఒక లాంగ్వేజ్ అనేది వీఆర్ ఎ నేషన్ ఆఫ్ 200-300 లాంగ్వేజ్ డైలెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో వీ షుడ్ లెర్న్ ఆల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏమంటున్నారు మన ఉదయనిధి స్టాలిన్, ఈ హిందీ యూజ్ చేసి నార్త్ ఇండియాలో అన్ని భాషలు కొట్టేశారు హిందీ వాళ్ళు. నార్త్ ఇండియన్స్ మీద క్యాంపెయిన్ చేస్తున్నారు ఇప్పుడు. అవును, చూడండి నార్త్ ఇండియన్స్, మీ బీహార్ వాళ్ళు, మీ బీహార్లో ఉన్న అన్ని యాక్సెంట్ మొత్తం తీసేస్తున్నారు. రేపు భోజ్పురి ఇప్పుడు కూడా నడుస్తుంది కదా సాయి గారు, ఖడిబోలి నడుస్తుంది కదా ఇప్పుడు కూడా. రాజస్థానీ మాట్లాడతారు కదా, ప్రాబ్లం లేదు కదా. మళ్ళీ సడన్లీ వీళ్ళకి ఎందుకు? మీరు మీ లోకల్ పాలిటిక్స్ చూసుకోండి. మీరు కోలం రాయడం ఏంటి ఇంటి బయట? మీరు పిల్లల మైండ్లో యూఆర్ కరప్టింగ్ ద మైండ్. ఒక రిలీజియన్ని, ఒక లాంగ్వేజ్ని మీరు కన్సిస్టెంట్గా అటాక్ చేస్తే రేపు ఇది ప్రాబ్లం నాకుండే సార్. నేను నా హోటల్ మేనేజ్మెంట్ చేసింది చెన్నై నుంచే, ఐహెచ్ఎం చెన్నై నుంచి. అక్కడ మాది ఫస్ట్ బ్యాచ్, నేషనల్ బ్యాచ్, ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి వచ్చిన బ్యాచ్ అనమాట. దానికి ఉన్న మొత్తం బ్యాచ్లో తమిళనాడు నుంచే 90% తమిళనాడు అడ్మిషన్స్. పెద్ద ప్రాబ్లం ఉండే సాయి గారు. ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ కుడ్ స్పీక్ ఆల్ ద లాంగ్వేజెస్. తమిళ్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను, హిందీ అన్నీ మాట్లాడతాను. పెద్ద గొడవ నడిచేది. ఈ పిల్లలు మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ నార్త్ ఇండియా, ఆల్మోస్ట్ 73 మందిలో హాస్టల్లో 50 మంది ఉంటుండే. 50లో 45 మంది నార్త్ ఇండియా నుంచి. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కంట్రోల్ దెమ్. వీళ్ళేమో నేను తమిళే మాట్లాడతాను, నువ్వు హిందీ మాట్లాడుకుందా అంటారు. ఆ టైంలో ఎల్టీటీ ప్రాబ్లం ఉండే ఇంకోటి. ఇది అన్ని లాంగ్వేజ్ షావనిజంలో ఇది ప్రాబ్లం మనకు చూసాం. తమిళీలంలో వి సా దట్ ఇన్ శ్రీలంక ఏం జరిగిందని మన అందరికి తెలుసు. మీరు మీ లాంగ్వేజ్ని మీరు ఎప్పుడు దీన్ని గొడవ చేయకండి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఈ కావేరీ వాటర్ ప్రాబ్లం జరిగింది సార్ గారు, బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు. అక్కడున్న తమిళ్ బోర్డ్స్ తమిళ్ దాన్ని మొత్తం పలగొట్టారు. పెద్ద గొడవ కదా అప్పుడు. వేర్ ఆర్ యూ రీచింగ్ అవుట్? మన ఒక్కటే దేశం సాయి గారు, దాన్ని మీరు మళ్ళీ స్ప్లిట్ చేసి వెళ్తున్నారు. సరే, అంటే రీజనల్ పార్టీస్ బతికేదే దాని మీద కదా సార్. నార్త్ ఇండియన్స్ కూడా తప్పు చేశారు. ఇప్పుడు కాదు, కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్. వాళ్ళు బతికేది దాని మీదే. నార్త్ ఇండియన్స్కి ముందు యాటిట్యూడ్ ఇప్పుడు కాదు, నౌ ఇట్స్ నాట్ దేర్. కానీ 70s, 80s, 90sలో కూడా మద్రాసీ అంటారు. ఎనీబడి డౌన్ సౌత్ ఆఫ్ ఇండియా మద్రాసీ. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా సార్. యూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, మీ తెలుగులా, మీ కన్నడిగానా, మీరు తమిళ, మీరు మలయాళీ అని మాట్లాడతారు ఇప్పుడు. నౌ దే ఆర్. ఆ టైంలో అది ఉండే మద్రాసీ. ఇన్ఫాక్ట్ డౌన్ సౌత్ దెర్ ఇస్ ఓన్లీ 1 రెజిమెంట్, ఆర్మీ రెజిమెంట్. అంటే ఇంకొక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు లాంగ్వేజ్ విషయంలో అంటే డిఎంకే వాయిస్ ఎంత వీళ్ళు మాట్లాడుతున్నది చాలా దారుణము, దరిద్రం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, అది వేరే. బట్ ఈవెన్ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి చాలా మందిలో కూడా ఇప్పుడు ఢిల్లీలోకి వెళ్ళిన వాళ్ళు అంటే మీరు ఇంకే భాష మాట్లాడినా కానీ ఈ భాషలో ఇది ఒక ఆత్మన్యూనతా భావంలోకి తీసుకెళ్లే పరిస్థితి, ఒక సెల్ఫ్ ఎస్టీమ్నే తీసేసే పరిస్థితి కూడా ఉంది కదా. హిందీ రాకపోతే అదేదో తప్పు అన్నట్టుగా భావన కూడా తప్పు. కరెక్ట్, ఐఎమ్ ఆల్ ఫర్ కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. సో హిందీ రాకపోయినా ఇంగ్లీష్ అనేది ఇక బానిస మనస్తత్వంలోకి వెళ్ళిపోయాం మనం, అది వేరే విషయం. నరేంద్ర మోదీ గారు కూడా ఇప్పుడు చాలా టూల్స్ వచ్చేసాయి మనకి, ఇప్పుడు చాలా టూల్స్ వచ్చాయి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆయన యూఎస్కి వెళ్ళి ట్రంప్తో మాట్లాడేటప్పుడు ఆయన హిందీలోనే మాట్లాడుతున్నారు, ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, ట్రాన్స్లేట్ ఆటోమేటిక్ చేస్తారు. చాలా మంది ఫ్రెంచ్ మ్యాక్రాన్ కానీ వీళ్ళు కానీ చాలా వరకు ఇంగ్లీష్ కంటే వాళ్ళ భాషనే మాట్లాడతారు. చైనీస్ అంబాసిడర్స్ మొన్న మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తే అందరికీ ట్రాన్స్లేషన్ కిట్స్ ఇచ్చారు, లైవ్ ట్రాన్స్లేషన్ జరిగిపోతుంది. సో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ భాష రాకపోవడం మీద అంటే ఒక హిందీ రాకపోతేనో ఇంగ్లీష్ రాకపోతేనో అదేదో సెల్ఫ్ ఎస్టీమ్నే తగ్గించే విధంగా ఒక భావన కూడా తప్పు, అంతేనా కదా? రెండు వైపుల నుంచి. అది నార్త్ ఇండియాలో జరిగినప్పుడు మీరు చెన్నైలో జరిగి ఒక ఆటో రిక్షా డ్రైవర్ దగ్గర వెళ్ళి హిందీలో మాట్లాడితే అంతే సంగతి.
అవును, ఆడు సిటీ అంతా తిప్పుతాడు మిమ్మల్ని, చెప్తాడు. ఇక్కడేమో ఇలా ఇలా. సో బోత్ వేస్ ఇట్ ఈస్ రాంగ్. కానీ మనప్పుడు నార్త్ ఇండియాలో ఇప్పుడు ఏం జరుగుతుంది సాయి గారు, చాలా మంది నార్త్ ఇండియా నుంచి సౌత్లో వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, కేరళలో మా ఊర్లోనే, మా విలేజ్లో మ్యాక్సిమం పనిచేసేటోళ్ళు బెంగాలీ, అస్సామీ వాళ్ళు. చిన్న ఒక విలేజ్, ఒక 300 ఇల్లు ఉండొచ్చు, త్రిశూర్ నుంచి 15 కిలోమీటర్ దూరంలో. దే ఆర్ ఆల్సో కంప్లీట్లీ, కేరళలో రెస్టారెంట్, పెట్రోల్ బంక్, కన్స్ట్రక్షన్ సెక్టర్ మొత్తం డామినేట్ నార్త్ ఇండియన్స్, నార్త్ నుంచి ఈస్ట్ నుంచి. కానీ ప్రాబ్లం ఉందా? ఏం లేదు. అక్కడ సినిమా థియేటర్ కూడా ఇప్పుడు హిందీ సినిమాలు నడిపిస్తున్నారు, మలయాళం కన్నా ఎక్కువ. ఎందుకంటే దేర్ ఇస్ అన్ ఆడియన్స్ ఫర్ దట్. బెంగాలీ సినిమా నడుస్తుంది అక్కడ, మీరు ఆలోచించండి. సో లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు. కేరళైట్స్ కూడా చాలా ప్రాబ్లం ఉండే ముందు హిందీ నేర్చుకోవడానికి, కానీ నేర్చుకున్నారు. దేర్ ఇస్ నో ద చాయిస్. మీరు పనులతో మాట్లాడాలంటే వాడు హిందీలోనే మాట్లాడతారు మీతో, కానీ వాళ్ళు కూడా తర్వాత మలయాళం నేర్చుకున్నారు. చాలామంది నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మలయాళం నేర్చుకున్నారు అండ్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. పేరు అయితే చూస్తే ఏదో బెనర్జీ అని ఉంటుంది, కానీ మాట్లాడితే ఫ్లూయెంట్ మలయాళంలో మాట్లాడతారు. సో ఈ లాంగ్వేజ్ షావినిజం అనేది అది కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో నాకు ఈ లాంగ్వేజ్ షావినిజం కనిపించలేదు సాయి గారు. మహారాష్ట్రలో ఉండే ముందు బాలాసాహెబ్ ఠాకరే టైంలో ఉన్నప్పుడు మరాఠీస్కే జాబ్ ఇవ్వాలి, ఉద్యోగం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అదొక పెద్ద ప్రాబ్లం ఉండే అక్కడ. కానీ వాళ్ళు కూడా తర్వాత నేర్చుకున్నారు. ముందు సౌత్ ఇండియన్స్ కొట్టేటోళ్ళు, వాళ్ళు యూపీ బీహార్ నుంచి ఎవరైనా ఉద్యోగం బాంబేకి వస్తే వాళ్ళు కొట్టేటోళ్ళు, మా ఉద్యోగం మాకు కావాలని చెప్పేసి. కానీ బాంబే కూడా చల్లబడిపోయింది చూడండి ఇప్పుడు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఎవరైనా రావచ్చు ఎక్కడ. వీఆర్ వన్ సింగిల్ నేషన్ సాయి గారు. కానీ అక్కడ కూడా తీసుకొచ్చి లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టి హిందీ ఈజ్ యాంటీ నేషనల్, హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ కెన్ డూ అవే విత్ ఇట్, ఏ ప్రాబ్లం లేదు, ఎవరేమని చెప్పుకోవచ్చు హిందీ గురించి. కానీ నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో మోదీ గారు హిందీలో మాట్లాడినప్పుడు మీకు ప్రాబ్లం ఏముంటుంది? ట్రాన్స్లేషన్ ఉంది కదా. కాదు, క్రికెట్ కామెంటరీ హిందీలో చెప్పకూడదు. సో ఏమైంది, ఇప్పుడు 2 ఛానల్లో 2 కామెంటరీలు వస్తాయి. రేపు అంటాడు తెలుగులో చెప్పాలి, తమిళ్లో చెప్పాలంటాడు కామెంటరీ. మళ్ళీ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. పిల్లల్ని చిన్నప్పటి నుంచి డోంట్ పాయిజన్ దర్ మైండ్స్. వాళ్ళ చాయిస్కి వాళ్ళని ఇచ్చేసేయండి. 3 లాంగ్వేజ్ పాలసీ కానివ్వండి, 2 లాంగ్వేజ్ పాలసీ కానీ ఏదైనా ఫాలో చేసుకోవచ్చు. బట్ ట్రై అండ్ లెర్న్ యువర్ మదర్ టంగ్ కంపల్సరీ. ట్రై అండ్ లెర్న్ యువర్ లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సింది. దాని తర్వాత ఆప్షనల్ లాంగ్వేజ్ నేర్చుకోండి డెఫినెట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.